హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీరు చూసిన తర్వాత నిద్రకి సంబంధించిన విషయాల మీద స్లీప్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఈ వీడియోలో నిద్రకి సంబంధించిన 3 విషయాలు ముఖ్యంగా చర్చించుకోబోతున్నాం. మొదటిది ఏ స్థితిలో పడుకుంటే ఆరోగ్యకరం, రెండవది గాఢ నిద్ర రావాలంటే ఏం చేయాలి, ఇక మూడవది మనిషికి ఎన్ని గంటల నిద్ర అవసరం. అసలు నిద్ర గురించి ఇంతలా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తున్నారా? మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికైనా, మన పని మనం సక్రమంగా చేసుకోవడానికి, జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందాలి అన్న నిద్ర చాలా అవసరం. అంతేకాదు క్యాన్సర్, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అన్న సరైన నిద్ర చాలా ముఖ్యం. అందంగా ఉండేందుకు, చర్మం మీద తొందరగా ముడతలు రాకుండా ఉండేందుకు కూడా నిద్ర అవసరమే. ఏ పొజిషన్లో నిద్రపోతే మంచి అన్నది మన తొలి ప్రశ్న. అంటే ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది? మనం సాధారణంగా 3 విధాలుగా పడుకుంటాం. ఒకటి వెల్లకిలా పడుకోవడం, రెండోది బోర్లా పడుకోవడం, మూడోది ఒక పక్కకు పడుకోవడం. మనం 63% మంది ఒక పక్కకు పడుకుంటాం. అందుకే ముందుగా దాని గురించి చర్చిద్దాం. కుడివైపు పడుకునే వాళ్ళు కొందరైతే ఎడమ వైపుకి పడుకునే వాళ్ళు మరికొందరు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, అలాగే ఇప్పటి డాక్టర్లు చెప్పేది కూడా ఎడమ వైపు పడుకోవడమే మంచిది అని చెప్తారు. ఎందుకలా అని అడిగితే సమాధానం కోసం జీవశాస్త్రం, బయాలజీ సహాయం తీసుకోవాల్సిందే. మనం తీసుకునే ఆహారం ఒక పైప్ లాగా ఉండే ఆహార నాళం ద్వారా మన కడుపులోకి వెళుతుంది. అక్కడే జీర్ణం అవుతుంది. కడుపులో మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి కొన్ని వాయువులు ఉపయోగపడతాయి. ఆ వాయువులు తిరిగి మళ్ళీ ఆహార నాళంలోకి ప్రవేశించకుండా ఒక వాల్వ్ సహాయపడుతుంది. అది వయసు పెరిగే కొద్దీ పలచబడిపోతుంది. ఇదంతా శరీరానికి ఎడమ వైపున జరుగుతుంది. మన శరీరంలో మన పొట్ట పై భాగంలో కడుపు చిన్న చిక్కుడు గింజ ఆకారంలో ఎడమ వైపున ఉంటుంది. కాబట్టి ఎడమ వైపున పడుకుంటే గురుత్వాకర్షణ ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుంది. అదే కుడివైపుకు పడుకుంటే అంతా వ్యతిరేకంగా జరుగుతుంది. దానివల్ల కడుపులో ఉండే వాయువులు ఆహార నాళంలోకి వచ్చి చేరిపోతాయి. అందువల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హైటల్ హెర్నియా, గెడ్ వంటి వ్యాధులు ఎక్కువ అవుతాయి. అంతేకాదు గుండెలో మంట, హార్ట్ బర్న్ లేదా రిఫ్లెక్స్ కూడా మొదలవుతుంది. ఎడమ వైపు పడుకున్నందువల్ల గుండెకు కూడా చాలా మంచిది. గుండెలోని అతిపెద్ద ఆర్టరీ, దీన్ని బృహద్దమని అంటారు. అది ఎడమ వైపున కొద్దిగా వంగి ఉంటుంది. మన శరీరంలో ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఎడమ వైపున పడుకునుంటే చాలా తేలిగ్గా రక్తాన్ని సరఫరా చేస్తుంది. అదే కుడివైపుకు పడుకునుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ ఇంట్లో ఒక పైపు ద్వారా 10వ అంతస్తులోకి నీటిని పంప్ చేయాలనుకోండి, చాలా కష్టం. అదే 10వ అంతస్తు నుంచి కిందికి పంప్ చేయడం చాలా ఈజీ, తేలిక. అచ్చం అలాగే మన శరీర వ్యవస్థలో కూడా జరుగుతుంది. 8 గంటల పాటు మీరు ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే గుండెకి మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక 3వ ప్రయోజనం లింఫాటిక్ సిస్టమ్, శోషరస వ్యవస్థలో కూడా ఉంది. ప్లీహం కూడా ఎడమ వైపున మన పొట్ట దగ్గర ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పాడైపోయిన ఎర్ర రక్త కణాలను బయటికి పంపుతుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో, అంటే ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు మనకు రక్తాన్ని కూడా సరఫరా చేస్తుంది. ఇది కూడా ఎడమ వైపున ఉంటుంది. జీర్ణ వ్యవస్థ, శోషరస వ్యవస్థ, రక్త ప్రసరణ ఇవన్నీ ఎడమ వైపున ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే ఆయుర్వేదంలో ముందుగా చికిత్స ఇచ్చేది వీటికే. ఇక వెల్లకిలా పడుకోవడం వల్ల లాభమా నష్టమా చూద్దాం. ఇలా పడుకోవడం వల్ల మన శరీరంలోని అంతర్భాగాలకి ఎటువంటి నష్టం ఉండదు. అలా అని లాభం కూడా ఉండదు. నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, కానీ గురక పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు ఇలా పడుకుంటే మాత్రం ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలాగే హఠాత్తుగా వచ్చే గుండె నొప్పి సమస్య కూడా వీళ్లకే ఎక్కువ. ఇక బోర్లా పడుకున్నందువల్ల వచ్చే నష్టాలే ఎక్కువ. నిజానికి ఇది చాలా చెడ్డ అలవాటు అని చెప్పొచ్చు. అలా పడుకునే వారిలో డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు జీర్ణక్రియ, రక్త ప్రసరణ, విసర్జన వ్యవస్థ ఇవన్నీ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. ఎందుకంటే సాధారణ స్థితిలో పడుకున్న దానికన్నా ఇలా పడుకుంటే వాటి మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల శరీరం తొందరగా అలసిపోతుంది, అరిగిపోతుంది. కాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, మెడ నొప్పి లాంటి ప్రతి సమస్యకు కారణమవుతుంది. ఈ అలవాటు వల్ల ప్రతిరోజు రాత్రి 25% ఎక్కువ శక్తి శరీర భాగాలు వినియోగించుకోవాల్సి వస్తుంది. కరాటే నేర్చుకునే వాళ్ళు తప్ప ఇటువంటి అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఎడమ వైపు తిరిగి పడుకునే అలవాటు చేసుకోవాలి. పడుకునే విధానమే కాదు, ఎంత గాఢ నిద్రపోతున్నాము అన్నది కూడా చాలా ముఖ్యం. గాఢ నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. దీనిని కూడా మన దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుని గాఢ నిద్రని కూడా పొందొచ్చు. అందుకు ముఖ్యంగా 2 హార్మోన్ల గురించి తెలుసుకోవాలి. ఒకటి మెలటోనిన్, మరొకటి క్రోస్టాల్ మెలటోనిన్. మెలటోనిన్ని స్లీపింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ఎంత ఎక్కువగా హార్మోన్ విడుదలైతే అంత గాఢమైన నిద్ర మనకి పడుతుంది. ఇక కార్టిసోల్, స్ట్రెస్ హార్మోన్ అని దీనికి పేరు. మనం యాక్టివ్గా ఉండడానికి పనికొచ్చే హార్మోన్ ఇది. ఇక ఈ హార్మోన్ ఎంత ఎక్కువగా ఉంటే మనం కూడా అంత ఎక్కువ యాక్టివ్గా ఉంటాం. సూర్యుని గమనాన్ని బట్టి ఈ 2 హార్మోన్ల పనితనం ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడు ఉదయించే సమయానికి మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోయి
కార్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది. సూర్యుడు అస్తమించే సమయానికి మెలటోనిన్ పెరిగి కార్టిసోల్ తగ్గుతుంది. సైన్స్ భాషలో సర్కేడియన్ రిథమ్ అని అంటారు దీన్ని. రాత్రిపూట ఎక్కువ మెలటోనిన్ విడుదలవ్వడం వల్ల నిద్ర గాఢంగా పడుతుంది. సహజంగా ఈ హార్మోన్ విడుదలవ్వని వారికి డాక్టర్లు కృత్రిమంగా కొన్ని ఔషధాల ద్వారా విడుదలయ్యేలా చేస్తారు. కానీ వాటి వల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా ఈ హార్మోన్ విడుదల కావాలంటే 2 పద్ధతులున్నాయి. ఇది కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఒకటి, పడుకునే ముందు పడక గది మొత్తం చాలా చీకటిగా ఉండాలి. అలాగే ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం కూడా చాలా ముఖ్యం. కల్నాల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తికి తను పడుకునే గది మొత్తం చీకటి చేసి కేవలం పావలా బిళ్ళంత వెలుతురు మాత్రమే గదిలోకి ప్రసరించేలా చేశారు. దాంతో అతని నిద్ర మొత్తం పాడయి అస్సలు పడుకోలేకపోయాడు. మరొక వ్యక్తికి మొత్తం చీకటి గదిలో కేవలం ఒక చిన్న ఎర్రటి బల్బు మాత్రమే ఉంచినప్పుడు అతనికి గాఢ నిద్ర పట్టింది. ఇక బ్లూ లైట్ ఫిల్టర్ కూడా చాలా ముఖ్యం. నిజానికి నీలిరంగు మెలటోనిన్ హార్మోన్ విడుదలను తగ్గిస్తుంది, కార్టిసోల్ లెవెల్ని పెంచుతుంది. దురదృష్టవశాత్తు మనం ఉపయోగించే గ్యాడ్జెట్స్ అన్నీ నీలం రంగు లైట్ని విడుదల చేస్తాయి. ఉదాహరణకి మన మొబైల్, ల్యాప్టాప్, టీవీ అన్నీ నీలం రంగుని ఎమిట్ చేస్తాయి. దానివల్ల నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ విషయం వల్ల వాళ్ళకి నిద్ర పట్టడం లేదు అన్న సంగతి కూడా గమనించలేని స్థితిలో ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. ట్విలైన్ అనే ఆప్షన్ ఉపయోగిస్తే అది నీలం రంగు లేదా గోధుమ రంగుని ఇస్తుంది. దానివల్ల కళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక తర్వాత శరీరంలో ఉష్ణోగ్రత కూడా మనం మెయింటైన్ చేయాలి. స్కూల్లో ఉన్నప్పుడు మన గరిష్ట శరీర ఉష్ణోగ్రత 98.63 ఫారెన్హీట్ ఉండాలని చదువుకున్నాం. కానీ నిజానికి ఉష్ణోగ్రత రోజు మొత్తంలో మారుతూ ఉంటుంది. రాత్రిపూట తక్కువగా ఉంటుంది. అందువల్ల బయట ఉష్ణోగ్రతకి మన శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉండేలా చూసుకోవాలి. అదృష్టవశాత్తు మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న ఏసీలు, కూలర్లు గది ఉష్ణోగ్రతని చక్కగా సమానంగా ఉండేలా చూస్తున్నాయి. అందువల్ల నిద్ర పట్టడం కూడా తేలికైపోయింది. ఇక నిద్రపోయే 2 గంటల ముందు కొద్దిగా వేడి నీటితో స్నానం చేస్తే కూడా బాగా నిద్ర పడుతుంది. ఇక చివరిగా ఎంతసేపు నిద్రపోవాలి అనేది కూడా ముఖ్యమే. ఒక జర్నల్లో రాసిన నిద్రకు సంబంధించిన ఆర్టికల్ ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలు 17 నుంచి 18 గంటలు, 3 నెలల నుంచి 8 నెలల పిల్లలు 15 నుంచి 16 గంటలు, సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పిల్లలు 14 నుంచి 15 గంటలు, 6 సంవత్సరాల లోపు పిల్లలు 10 నుంచి 12 గంటలు, 7 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు 10 గంటల నుంచి 12 గంటలు, 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలు 8 నుంచి 10 గంటలు, 18 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలు ఉన్నవారికి 7 నుంచి 9 గంటలు, 64 సంవత్సరాలు పైబడిన వారికి 9 నుంచి 10 గంటల నిద్ర అవసరమని, అది ఆరోగ్యకరంగా మనల్ని చూసుకుంటుందని చెప్తున్నారు. ఇంతవరకు మనం నిద్రలో 3 విషయాలను అర్థం చేసుకున్నాం. మొదటిది, ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలో భాగాలన్నిటికీ సక్రమమైన రక్త సరఫరా జరిగి జీర్ణ వ్యవస్థ మెరుగుపడి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రెండవది, మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల గాఢ నిద్ర పడుతుంది. అది విడుదల కావాలి అంటే పడక గది చీకటిగా ఉండాలి. అలాగే మనం ఉపయోగించే గ్యాడ్జెట్స్లో నీలం రంగు ఆప్షన్ తీసుకురావాలి. పడుకోవడం, లేవడం ప్రతిరోజు ఒకే సమయంలో మెయింటైన్ చేయాలి. ఇక మూడవది, కనీసం సగటున 8 నుంచి 9 గంటలు నిద్ర, అది కూడా గాఢ నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.